హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఎవరైతే కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో వీరు కానివ్వండి, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కానివ్వండి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయండి. సో పర్టికులర్గా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి కూడా ఏవైతే మనం డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోస్తో పాటుగా సో మనము ప్రతిరోజు కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇంగ్లీష్ వెర్షన్ అండ్ తెలుగు వెర్షన్ రెండిట్లో కూడా కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో మనకి లాస్ట్ టైం అండి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో డైరెక్ట్గా మన పీడిఎఫ్ల నుంచి కానివ్వండి, మన వీడియోస్ ద్వారా కానివ్వండి, సో అదేవిధంగా మనం ఏవైతే రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ బుక్స్ నుంచి, వీటి నుంచి 44 కరెంట్ అఫైర్స్ గాను 38 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. 44కి 38 క్వశ్చన్ రావడం జరిగింది. సో మీకు ప్రూఫ్తో సహా వీడియో చేసి మీకు అందించడం జరుగుతుందండి. సో ఏ పేజీలో, ఏ వీడియోలో, ఏ టైంన, ఏ డేట్న సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చెప్పామని కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది. సో రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్కులు తెచ్చే ప్రయత్నం చేయడం కోసం సో ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ, ఈ పీడిఎఫ్లు ఇవన్నీ ఉపయోగించుకోండి. సో ఈరోజు మన కరెంట్ అఫైర్ ఫస్ట్ వన్ చూసినట్లయితే, పైడి తల్లి సిరిమానోత్సవానికి వేళాయే. సో మనకి విజయనగరం జిల్లా అండి. సో మనకి పైడి తల్లి అమ్మవారి జాతర అని చెప్పేసి అంటామండి. సో ఇది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ అండి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయనగరం జిల్లాలో ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది వార్తల్లోకి రావడం జరిగిందండి. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడి తల్లి సిరిమానోత్సవానికి ఈ యొక్క పండగ ఆసన్నమైందని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇలాంటివి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. అంటే మనకి కల్చర్, మన సంస్కృతి సాంప్రదాయాలను బేస్ చేసుకొని ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఒక ఫెస్టివల్ ఇచ్చి ఈ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు అని, లేకపోతే ఈ ఫెస్టివల్ ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు అని, లేకపోతే ఈ పండుగలో ఏ దేవతను కొలుస్తారు అని చెప్పేసి, లేకపోతే ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్పేసి, లేకపోతే ఏ కమ్యూనిటీ ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటుందని చెప్పేసి డిఫరెంట్ మాడ్యూల్లో ఇటీవల కాలంలో ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఓనం ఫెస్టివల్ అనేది కేరళనే, బట్ ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఏ స్వామివారిని పూజిస్తారు అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి కూడా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సో మనకి రీజనల్ అంశాలలో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం చూసినట్లయితే పైడి తల్లి అమ్మవారి జాతర అంటాం, లేదా పైడి తల్లి సిరిమానోత్సవం అని చెప్పేసి అంటామండి. సో మరి దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఫెస్టివల్కి సంబంధించి ఏ జిల్లా అని చెప్పేసి అడుగుతారండి. సో మనకి విజయనగరం జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. విజయనగరం జిల్లాలో ఈ యొక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే మంగళవారం మధ్యాహ్నం అండి, అంటే ఈ రోజేనండి ఈ యొక్క తిరువీధి ఆరంభం కానున్నది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో స్వామివారికి సంబంధించి సో ఏదైతే ఒక ఇరుసు అండి, ఒక 50 అడుగుల ఇరుసు, సో మీరు ఇటు పిక్లో చూస్తున్నారు చూడండి. సో ఇలా స్వామివారిని ఊరేగిస్తూ విసనకర్రతో విసురుతూ ఉంటారండి. అది కన్నుల విన్నుగ్గా ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. అయితే ఇది గజపతి వంశీయులు సో ఒక తాడుని ఆ యొక్క అలా లాగుతారటండి. సో అప్పటి నుంచి ఈ ఉత్సవం స్టార్ట్ అవుద్ది, అంటే ఈ రోజు నుంచే. అదేవిధంగా పైడి తల్లి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి రాజా బజారు మీదుగా కోట వరకు 3 సార్లు సో ఇలా తిరుగుతూ ఉంటారండి. సో అది కన్నుల విన్నుగ్గా ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. సో దగ్గరగా 3 లక్షల మంది భక్తులు చూడటానికి వస్తారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారండి. సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయనగరం జిల్లాలో దీన్ని సెలబ్రేట్ చేస్తారని గుర్తుంచుకోండి. ఏ వంశీయులు ఈ పండుగను ప్రారంభిస్తారు అంటే గజపతి వంశీయులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి అమ్మవారి ఆలయం నుండి రాజా బజారు మీదుగా కోటకు 3 సార్లు అటు ఇటు సో ఇలా తిరుగుతూ ఉంటుందండి. ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఇరుసు అని చెప్పేసి అంటామండి. ఇది ఒక 50 అడుగుల దాకా ఉంటుందని చెప్పి చెప్తున్నారు, గుర్తుంచుకోండి. 50 అడుగుల దాకా ఉంటుంది. సో అదేవిధంగా మరి ఇలాంటివి ఫెస్టివల్స్ మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే సో ఇంకా మనము రీసెంట్గా కంప్లీట్ అయిందని మనకి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి అంటామండి. సో బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి అంటాం. ఈ బ్రహ్మోత్సవాలు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం పైన మడవీధులలో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారండి. సో మనకి గరుడ వాహనం మీద సేవ చేస్తూ ఉంటారు. లాస్ట్గా అది ధ్వజారోహణ అనే కార్యక్రమంతో ముగుస్తుంది.
సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. జనరల్గా సెప్టెంబర్ మంత్లో ఆ బ్రహ్మోత్సవాలను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క పైడి తల్లి అమ్మవారి జాతర ఎప్పుడు సార్ అంటే సో మనకి అక్టోబర్ అండ్ నవంబర్ మంత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అక్టోబర్ అండ్ నవంబర్ మంత్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే బ్రహ్మోత్సవాలతో పాటుగా మనకి రొట్టెల పండుగ అని చెప్పేసి చేస్తారండి. జూలై మంత్లో చేస్తారు. మరి లాస్ట్ ఈ ఇయర్ కూడా జూలైలో సెలబ్రేట్ చేశారండి రొట్టెల పండుగ. దీన్ని ఎక్కడ చేస్తారు సార్ అంటే నెల్లూరు జిల్లాలో స్వర్ణాల చెరువు దగ్గర చేస్తూ ఉంటారండి. సో మనకి బారా షాహీద్ దర్గా అని చెప్పేసి ఉంటుంది, అక్కడ చేస్తూ ఉంటారనమాట. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పేసి అది కూడా నెల్లూరులోనే చేస్తారు. ఆ ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా మనకి పులికాట్ లేక్కి సో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో అక్కడ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఉగాది ఫెస్టివల్ అని చెప్పేసి కూడా సెలబ్రేట్ చేస్తామంటే న్యూ ఇయర్ ఆఫ్ తెలుగు అని చెప్పేసి అంటాం. ఇదే ఉగాది ఫెస్టివల్ని కర్ణాటక ప్రజలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా న్యూ ఇయర్ ఆఫ్ కర్ణాటక. సో మనకి కొత్త క్యాలెండర్ ఉగాది మనకి ఎలానో కర్ణాటక కూడా అలానే ఉగాది ఫెస్టివల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చేసేటువంటి పండుగలు. ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయి హోదా ఇచ్చిన పండుగలు కొన్ని ఉన్నాయండి. తాతయ్యగుంట గంగమ్మ జాతర అని చెప్పేసి తిరుపతి జిల్లాలో, అదేవిధంగా మనకి ప్రోలమాంబ జాతర అని చెప్పేసి మాన్యం జిల్లాలో. సో ఆ యొక్క పండుగలకు కూడా రాష్ట్ర స్థాయి హోదా పండుగలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇటీవల కాలంలో ఓనం ఫెస్టివల్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి మనకి కేరళకి సంబంధించింది. సో మనకి అక్టోబర్ సెప్టెంబర్ సో ఈ యొక్క మంత్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అక్కడ వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారనమాట ఓనం ఫెస్టివల్ని. సో ఇక ఓనం ఫెస్టివల్కి సంబంధించి 1961లో ఓనం ఫెస్టివల్ని జాతీయ పండుగగా దాన్ని గుర్తించడం జరిగిందండి. సో ఆ ఫెస్టివల్లో భాగంగానే సో మనకి అత్తం అనే కార్యక్రమంతో ఆ యొక్క ఓనం ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి తిరువోణం అనే కార్యక్రమం ద్వారా ఓనం ఫెస్టివల్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మొత్తం 10 days జరుగుతుంది ఆ ఓనం ఫెస్టివల్. దానిలో వామన ఆకారంలో ఉన్న విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటామండి. సో ఆ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాం. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో మనం చూసిన రథయాత్ర అండి. సో మనకి రథయాత్ర అని చెప్పేసి కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. జూన్ జూలై మంత్లో జనరల్గా జరుగుతూ ఉంటుంది. జగన్నాథ టెంపుల్లో జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రథయాత్రకు సంబంధించి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా సందర్భాల్లో అడగడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించి స్వామివారిని రథం మీద ఊరేగిస్తూ ఉంటారు ఆ రథయాత్రకు సంబంధించి. మరి దీనికి సంబంధించి స్వామివారికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా బలభద్ర సుభద్ర సో అనే యొక్క ఏవైతే ఈ యొక్క రథాలను కూడా అక్కడ ఊరేగిస్తూ ఉంటారు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. సో ఆ యొక్క జగన్నాథ టెంపుల్ని వైట్ పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా అంటాము, గుర్తుంచుకోండి. సో ఇలాంటి ఫెస్టివల్స్ ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇలా ఫెస్టివల్ వచ్చినప్పుడు మనం దాని బ్యాక్గ్రౌండ్తో పాటుగా అన్నీ కూడా మన కల్చరల్ పార్ట్లో మనం చదువుకోవాలి. సో పర్టికులర్గా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు, అదేవిధంగా ఏ కార్యక్రమంతో అది ముగిసిపోతుంది, అదేవిధంగా ఆ యొక్క ఫెస్టివల్లో ఏమైనా యూనిక్గా ఫీచర్స్ ఏమున్నాయా ఇవి చదువుకోవాలి. పర్టికులర్గా ఎస్ఎస్సి అదేవిధంగా ఎంటీఎస్ జాబ్లు అయితే మాత్రం ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు అని చదువుకుంటే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వందే సాధారణ రైళ్ళు అండి. సో మీకు వందే భారత్ ట్రైన్స్ విన్నారు, ఇప్పుడు వచ్చేసరికి వందే సాధారణ రైళ్ళు రాబోతున్నాయని చెప్పేసి మీరు వింటున్నారండి. సో మనకి వందే సాధారణ రైళ్ళు అండి. అంతకుముందు మనం నమో భారత్ రైళ్ళు అని కూడా మాట్లాడుకున్నామండి. సో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వందే భారత్ ట్రైన్స్ మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా నమో భారత్ ట్రైన్స్ మనం రీసెంట్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి వందే సాధారణ రైళ్ళు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ మనము వందే భారత్ ట్రైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసరికి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అండి. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాటికి వీటిని పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ యొక్క వందే భారత్ ట్రైన్నే ట్రైన్ 18 అని చెప్పేసి కూడా అంటారండి. ఏమంటారండి? మనకి ట్రైన్ 18 అని చెప్పేసి అంటామండి. అంటే పాత పేరండి. వందే భారత్ ట్రైన్కి పాత పేరు ఏంటి సార్ అంటే ట్రైన్ 18, ట్రైన్ 18 అని చెప్పేసి అంటాం. సో మీ యొక్క వందే భారత్ ట్రైన్ మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ని ఎక్కడ సార్ ప్రారంభించారు అంటే ఢిల్లీ టు వారణాసిలో ప్రారంభించడం జరిగింది 2019వ సంవత్సరంలో. సో ఇప్పటి నుంచి పరంపర కొనసాగుతూ ఉందండి. సో అలా వందే భారత్ ట్రైన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో మరి ఈ యొక్క వందే భారత్ ట్రైన్కి సంబంధించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ ఎవరు అని చెప్పేసి అన్నారు, సురేఖ యాదవ్ అండి. సో మహారాష్ట్ర సతారా ప్రాంతానికి సంబంధించిన ఈమె. సో ఈమె షోలాపూర్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ సో ఈ యొక్క నడవాలో ఈ యొక్క మార్గంలో ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేస్తున్న సందర్భం ఉంది ఆమె సురేఖ యాదవ్ గారు, గుర్తుంచుకోండి. ఇది ట్రైన్ 18కి సంబంధించి వందే భారత్ ట్రైన్స్ అండి. అదేవిధంగా వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే
ఏదైతే మనకి నమో భారత్ ట్రైన్స్ అని చెప్పేసి న్యూస్లో విన్నామండి. సో మన కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. నమో భారత్ ట్రైన్స్ అని చెప్పేసి ర్యాపిడ్ ఎక్స్ అనే పేరుతో వీటిని తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. ఇవి గంటకి 180 కిలోమీటర్ల యొక్క స్పీడ్తో వెళ్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకి ఏదైతే ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత సార్ అంటే 200 కిలోమీటర్స్ పర్ అవర్ అండి. బట్ ఆ ట్రైన్స్ రూట్ని బేస్ చేసుకొని 130 కిలోమీటర్స్ 160 కిలోమీటర్స్ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అవి వందే భారత్. ఇవి వచ్చేసరికి ఇవి కూడా ఇంకా రాలేదండి, ప్రజెంట్ ట్రయల్ వెర్షన్లో ఉంది. వెరీ రీసెంట్గా ఒక 17 కిలోమీటర్లు అండి. సో మనకి సాహిబాబాద్ అండ్ దుహై డిపో మధ్య అండి. సో మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో అక్కడ ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం వందే భారత్ డిస్కస్ చేసాం, అదేవిధంగా నమో భారత్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇవేంటివి? సో ఇవి వచ్చేసరికి వందే సాధారణ రైళ్ళు అంటే దీంట్లో ఎటువంటి ఏసీస్ ఉండవు, ఎటువంటి లగ్జరీస్ ఉండవు, ఆటోమేటిక్గా డోర్ సిస్టమ్ కూడా ఉండదండి. సో జస్ట్ మామూలు సదుపాయాలు ఉంటాయి, బట్ అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో ఏసీ ఉండదు. మరి దీనికి సంబంధించి ఏసీ అవసరం లేని ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వీటిని తీసుకురాబోతున్నామని చెప్పేసి సో ముందుగా ఢిల్లీ టు ముంబై అండి. సో ముందుగా ఢిల్లీ టు ముంబై మార్గంలో వీటిని ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో వాటి యొక్క పనితీరును కూడా వీళ్ళు సమీక్షించడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి వీటితో పాటు చూసినట్లయితే ఈ యొక్క ట్రైన్స్లో 12 స్లీపర్ కోచ్లు, అదేవిధంగా 8 అన్రిజర్వ్ బోగీలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. టోటల్గా ఇది 1834 మంది అండి. 1834 మందిని క్యారీ చేయగలదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి? వందే సాధారణ రైళ్ళు. అదేవిధంగా గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇవి ఒక నమో భారత్ అయితే గంటకు 180 కిలోమీటర్లు, ఇవి మాత్రం అయితే వందే సాధారణ అయితే మాత్రం గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాయని చెప్పేసి చెప్తున్నారు. తొలి దశలో 5 మార్గాలలో వీటిని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి, నెక్స్ట్ 30 మార్గాల్లో అలా ఫేజుల వారీగా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీటిని ఎక్కడ సార్ తయారు చేశారంటే తమిళనాడులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 400 వందే సాధారణ కోచులను తయారు చేస్తాము అని చెప్పేసి రైల్వే వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. సో వందే భారత్ ట్రైన్స్ అంటే ఏంటి, వాటి వేరియేషన్ ఏంటి, అదేవిధంగా నమో భారత్ అంటే ఏంటి, వాటి వేరియేషన్ ఏంటి, వాళ్ళ స్పీడ్ ఏంటి, అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి వందే సాధారణ రైలు యొక్క వేరియేషన్ ఏంటి, సో అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రారంభించబోతున్నారు, ఏ మార్గాలలో వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అదేవిధంగా డెబోలిన్ రాయ్ అని చెప్పేసి మీరు చదివారండి కరెంట్ అఫైర్స్లో. సో మనకి ఏదైతే మనకి ఇక డెబోలిన్ త్రిపుర మొట్టమొదటి అసిస్టెంట్ లోకో పైలట్ ఉమెన్ అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదివారు. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. వందే భారత్ ట్రైన్ అనగానే మీకు సురేఖ యాదవ్ ఎలా గుర్తొచ్చారో, డెబోలినా రాయ్ అనగానే మీకు త్రిపురకు సంబంధించి మొట్టమొదటి అసిస్టెంట్ లోకో పైలట్ ఉమెన్ అండి ఆమె. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోవాలండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రేపు అగర్తాలా అఖౌరా రైలు మార్గం ప్రారంభం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో రేపు వర్చువల్గా దీన్ని ప్రారంభించబోతున్నారట. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సో వీటిని వర్చువల్గా సో ప్రారంభిస్తారు రేపు అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఏదైతే భారత్ బంగ్లాదేశ్ల మధ్య రైళ్ల పరంగా అనుసంధానతను పెంచాలని, దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఫాస్ట్గా గ్రో అవుతాయని చెప్పేసి ప్రధానులు చెప్తా ఉన్నారు. అయితే మనకి అగర్తాలా అనగానే దేని క్యాపిటల్ సార్ అంటే అగర్తాలా అనగానే సో మనకి త్రిపుర క్యాపిటలే అగర్తాలా అండి. సో ఆ అగర్తాలా నుంచి ఈ యొక్క అఖౌరా సో ఈ మార్గంలో రైలు మార్గాన్ని రేపు వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఎందుకు సార్ అంటే ఇది సో ఈ రైలు మార్గం అనేది మన భారతదేశంలో 5 కిలోమీటర్ల వరకు, అదేవిధంగా మనకి బంగ్లాదేశ్లో 10 కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. జనరల్గా అగర్తాలా నుంచి కోల్కతాకి రావడానికండి, అగర్తాలా నుంచి అంటే మనకి త్రిపుర క్యాపిటల్ అగర్తాలా నుంచి సో మనకి ఢాకా మీదుగా కోల్కతాకి రావడానికి 31 గంటల సమయం పడుతుందంటండి. సో బాగా గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి అగర్తాలా, ఈ అగర్తాలా ఎక్కడ సార్ అంటే త్రిపుర క్యాపిటల్ అండి. అగర్తాలా నుంచి కోల్కతాకు రావాలి అంటే ఢాకా మీదుగా రావాలండి. ఢాకా ఏంటిది? బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. సో ఆ ఢాకా మీదకు రావాలంటే 31 గంటల సమయం పడుతుందట. సో ఈ మార్గం ద్వారా అగర్తాలా టు అఖౌరా రైలు మార్గం, ఈ మార్గం ద్వారా అయితే 10 గంటల్లో కోల్కతా చేరుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. చూడండి ఎంత మంచి పని. సో మనకి 10 గంటల్లో రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీనికోసము 154 కోట్లు ఖర్చు చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. సో రేపు వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఫర్దర్గా ఇంకా ఏమైనా డేటా వస్తే రేపు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేద్దాం. రైట్.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వివాహం ప్రాథమిక హక్కు అని చెప్పేసి చెప్పిందండి. ఎవరు చెప్పారు సార్ అంటే ఢిల్లీ హైకోర్టు చెప్పిందండి. వివాహం అనేది ఫండమెంటల్ రైట్, ఒక ప్రాథమిక హక్కు అని చెప్పింది. ఏ విషయంలో బేస్ చేసుకొని చెప్పింది అంటే ఇక్కడ మనం చూస్తే ఏదైతే పెళ్ళాడే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో అండ్ జీవించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం అన్నది. సో చూడండి, సో ఏదైతే మనకి వివాహం అనేది మ్యారేజ్ అనేది ప్రాథమిక హక్కే, కానీ ఆ ప్రాథమిక హక్కు ఎలా ఉంటుంది ఆ యొక్క హక్కు? సో మనకి వ్యక్తిగత స్వేచ్ఛలో జీవించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం అన్నది. సో మానవ హక్కు కూడా అని చెప్పేసి ఏ హైకోర్టు చెప్పింది సార్ అంటే ఢిల్లీ హైకోర్టు చెప్పిందండి. సో ఒక కేసులో ఒక ముస్లిం యువత అదేవిధంగా ఒక హిందూ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. దీనికి వాళ్ళ పెద్దలు అనేది అంగీకరించలేదు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ తీర్పునివ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం డిస్కస్ చేసుకోవాలి సార్ అంటే సో జనరల్గా ఈ యొక్క వివాహం అనేది ప్రాథమిక హక్కు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలా ఏ కోర్టు తీర్పునిచ్చిందంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. సో దీంతో పాటుగా ప్రజెంట్ మన భారతదేశంలో వివాహాలు అనేవి 3 రకాలుగా ఉన్నాయండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 రకాలుగా మ్యారేజెస్ని రిజిస్టర్ చేస్తూ ఉంది. ఎలా సార్ అంటే అది ఒకటి వచ్చేసరికి హిందూ వివాహ చట్టం 1955 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా మైనారిటీ వివాహ చట్టం అని చెప్పేసి అదేవిధంగా ముస్లిం అండి. సో అదేవిధంగా ముస్లిం వివాహ చట్టం 1954 అని చెప్పేసి అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం 1954 అని ఈ 3 చట్టాల ప్రకారమే మన భారతదేశంలో వివాహాలు అనేది నమోదవుతూ ఉన్నాయి. సో ఫస్ట్ ఏదైతే హిందూ వివాహ చట్టం కానివ్వండి ముస్లిం వివాహ చట్టం కానివ్వండి ఈ 2 చట్టాలలో సో మత మార్పిడులకు ఆస్కారం లేదు. అంటే హిందూ మతం వాళ్ళు హిందూ మతం వాళ్ళనే చేసుకోవాలి, ముస్లిం వాళ్ళు ముస్లిం మతాలనే చేసుకోవాలి. ఒకవేళ ముస్లిం అమ్మాయిని చేసుకోవాలి అంటే అబ్బాయి ముస్లిం మతంలో కన్నా మారాలి, లేకపోతే అమ్మాయి హిందూ మతంలో కన్నా మారాలి. సో ఇలా ఉంటుందండి. సో ఈ రెండింటి నుంచి వెసులుబాటు కోసము ప్రత్యేక వివాహ చట్టం అని చెప్పేసి తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలండి. హిందూ వివాహ చట్టం అంటే ఒక అబ్బాయి హిందూ అయ్యి ఉండి సో వేరే ఒక క్యాస్ట్ అమ్మాయిని కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదో ఒక మతంలోకి కన్వర్ట్ అవ్వాలి. అయితే హిందూ మతంలోకి అవ్వాలి లేదా ఇస్లాంలోకి అవ్వాలి. ఇలా ఉంటాయండి. అంటే ఈ రెండింటి మధ్య మత మార్పిడులు అనేది ఉండవు. సో ఆ మతంలోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. బట్ దానికి ఎక్సెప్షన్ ఇస్తూ ప్రత్యేక వివాహ చట్టం 1954 వచ్చిందండి. ఈ యొక్క చట్టం ప్రకారము సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ మతాలు మారవలసిన అవసరం లేదు. ఎవరి మతం వాళ్ళలోనే ఉంచుకోవచ్చు, అదేవిధంగా వాళ్ళు వివాహాలు చేసుకోవచ్చండి. ఇలా ఈ చట్టం అనేది ఓన్లీ భారతీయులకే కాదండి. సో ఏదైతే మనకి ఎన్ఆర్ఎస్ కూడా వర్తించింది. అంటే ఇక్కడ పౌరసత్వం తీసుకొని విదేశాల్లో ఉంటారు చూసారా, వాళ్ళకి కూడా వర్తిస్తుంది, గుర్తుంచుకోవాలి. సో ఏ చట్టం అంటే ప్రత్యేక వివాహ చట్టం, మతం మారవలసిన అవసరం లేదు. అంటే ఇద్దరు ఏదైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరులు అనేది మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అదేవిధంగా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలి, సో సమాజం మీద అవగాహన ఉండాలి. సో ఇలాంటివన్నీ బేస్ చేసుకొని ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని 1954 అక్టోబర్ 9న పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది మన బ్రిటిష్ కాలంలోనే తీసుకొచ్చినప్పటికీ అమలుకు మాత్రం అక్టోబర్ 9, 1954 నుంచి రావడం జరిగింది ప్రత్యేక వివాహ చట్టం. సో ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కులకు సంబంధించి సో ఒక కేసు రావడం జరిగిందండి. సో ఈ కేసును ఉదహరిస్తూ వీళ్ళకి ప్రత్యేక వివాహ చట్టం కింద పర్మిషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కొన్ని సంఘాలు చెప్పడం జరిగింది. అలా ఇస్తే ఈ వ్యవస్థకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చెప్పడం జరిగింది. సో అందువల్ల మన భారతదేశంలో 3 విధాలుగా వివాహాలను నమోదు చేస్తూ ఉన్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడొచ్చింది ఆ చట్టాలని చెప్పేసి అడుగుతారు. సో హిందూ వివాహ చట్టం 55, ముస్లిం కానివ్వండి ప్రత్యేక వివాహ చట్టం 1954లో రావడం జరిగింది. సో అదేవిధంగా ఇది కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. సో ఢిల్లీ హైకోర్టు అనేది వివాహం అనేది ప్రాథమిక హక్కు అని చెప్పి చెప్పడం జరిగింది. మన భారతదేశంలో కూడా వివాహం చేసుకోవడానికి కనీస వయసు అయితే మాత్రము అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 ఇయర్స్. సో ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా మేమేం తక్కువ, అన్ని రంగాల్లో మేము రాణిస్తున్నాం కదా, మాకు కూడా మినిమం చట్టం సంబంధించినటువంటి వివాహ వయసును 21 సంవత్సరాలకి పెంచండి అని చెప్పేసి సో ఇటీవల కాలంలో డిమాండ్లు వినిపించడం జరిగింది. దాని మీద లా మినిస్ట్రీ కూడా కసరత్తు చేస్తూ ఉందండి. ఏమో బహుశా రేపు ఉమెన్కి కూడా వివాహ చట్టం అనేది 21 సంవత్సరాలకి రావచ్చండి. అంటే కనీస వయసు 18 నుంచి 21 చేయొచ్చు. అదేవిధంగా మన భారతదేశంలో సో మనకి అనుమతి సెక్స్ అండి.
సో మనకి ఇష్టపూర్తిగా అంటే మనకి ఏదైనా సెక్స్ విషయంలో స్వేచ్ఛాయుత సెక్స్ చేసుకోవాలంటే వయసు 18 సంవత్సరాలు. కొన్ని దేశాల్లో 14 సంవత్సరాలుగా ఉంది. జపాన్, చైనా ఇలాంటి దేశాలలో సో మనకి ఏదైతే మనకి సమ్మతి సెక్స్ అని చెప్పేసి అంటాము అది అలా ఉంది. మన భారతదేశంలో మాత్రం 18 సంవత్సరాలు. ఇటీవల కాలంలో దాన్ని 16 సంవత్సరాలు తగ్గిస్తే బాగుండు కదా అని డిమాండ్లు వచ్చినాయండి. సో ఇవన్నీ కూడా మనం కరెంటు పాలిటీలో మనం ఈ కోణంలో చూడవచ్చు ఇవన్నీ కూడా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బెల్ సిఎండిగా కొప్పు సదాశివం మూర్తి అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మీకు బెల్ అంటే ఐడియానే ఉంటుందండి. సో మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం. దీనికి హెడ్గా మనకి సదాశివ మూర్తి రావడం జరిగిందండి. సో ఇతను వచ్చేసరికి 2027 వరకు ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి 2027 వరకు ఇతను ఉంటాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో సింపుల్గా దాని యొక్క మనం అపాయింట్మెంట్స్లో చదువుకుంటామండి. సో ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి ఒక ఎండి కానీ, ఒక సిఐడి, ఒక ఎండి కానీ, ఒక సిఇఓ కానీ, ఒక చైర్మన్ కానీ, సో ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు మనం గుర్తుంచుకోవాలి. సదాశివమూర్తి అనే వ్యక్తి రావడం జరిగింది. సో వీటితో పాటుగా అసలు బెల్ అంటే ఏంటో తెలుసుకుందామండి. అసలు బెల్ అంటే మనము అబ్రివేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. భారత్ హెవీ ఎలక్ట్రికల్, సో మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాము. సో ఇది బెల్ పూర్తి ఫుల్ ఫామ్. సో మరి ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద పనిచేస్తుందండి. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద పనిచేస్తుంది. సో దీనిని 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కేంద్రాలయం అనేది మనకి ఢిల్లీలో ఉండటం జరిగిందండి. సో ఇది మహారత్న కంపెనీ గుర్తుంచుకోండి. మీ అందరికీ తెలిసిందే మినీ రత్న, నవరత్న, మహారత్న అని చెప్పేసి 3 కేటగిరీలుగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని డివైడ్ చేస్తూ ఉంటారు. సో మన భారతదేశంలో మొత్తం మహారత్న హోదా పొందినటువంటి కంపెనీస్ ఉన్నాయి సార్ అంటే 13 ఉన్నాయండి. సో 13 ఉన్నాయి. సో వెరీ రీసెంట్గా మనకి ఇండియన్ ఆయిల్ అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈ యొక్క బెల్ ఎప్పుడు సార్ మహారత్న హోదా ఇచ్చారు అంటే దీనికి 2013లో ఇవ్వడం జరిగిందండి. గుర్తుంచుకోండి. మహారత్న స్టేటస్ అనేది దీనికి 2013లో ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పార్టీల విరాళాల వివరాలు తెలుసుకోవాల్సిన హక్కు పౌరులకు లేదు అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో ఇది కూడా అంతేనండి, కొంచెం బర్నింగ్ టాపిక్గా ఉంది. అలాగే మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చండి. సో మనకి ఏదైతే రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, సో ఇటీవల కాలంలో ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. మరి వీటికి సంబంధించి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టులో వాదించిన కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఆదేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకం అండి. సో ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను నేటి నుంచి 5 సభ్యులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సో మనకి వీళ్ళు రివ్యూ చేయనున్నారు. సో మనము అసలు ఏంటి సార్ ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ల పథకం అంటే ఏంటో తెలుసుకుందాం. సో రాజకీయ పార్టీలకు ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఇవి ఎలక్టోరల్ బాండ్లో ఇవ్వాలండి. అంటే మామూలుగా ఫిజికల్ ఫార్మేట్లో అంటే మనము లిక్విడ్ క్యాష్లో ఇవ్వకూడదు. అలా లిక్విడ్ క్యాష్లో 2000 మాత్రమే ఇవ్వాలి. అంతకుముందు 20,000 వరకు ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు మాత్రం 2000 మాత్రమే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో ఒక 10,000 డొనేషన్ చేయాలనుకున్నాడు అనుకోండి. సో లిక్విడ్ ఫార్మేట్లో అంటే లిక్విడ్లో తీసుకోరండి, అంటే బై క్యాష్గా తీసుకోరు. 2,000 రూపాయలు మాత్రమే క్యాష్గా తీసుకుంటారు, గుర్తుంచుకోండి. సో అంతకుముందు 20,000 ఉండేదండి, ఇప్పుడు దాన్ని 2,000 రూపీస్కి చేశారు, గుర్తుంచుకోండి. మరి ఎలా ఇవ్వాలి సార్ అంటే ఇదిగోండి ఎలక్టోరల్ బాండ్లు ఆ యొక్క ఫార్మేట్లో ఇవ్వాలి. ఇవేంటి సార్ అంటే మన భారతదేశంలో ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్లను ఇష్యూ చేసే బ్యాంకు ఒకే ఒక బ్యాంక్ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకి వెళ్ళి ఎవరైతే రాజకీయ పార్టీలకు డొనేట్ చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బాండ్స్ కొనుక్కోవాలి. ఈ బాండ్ కొనుక్కున్న తర్వాత ఆ వ్యక్తి ఆ యొక్క బాండ్స్ని ఏం చేయాలి సార్ అంటే ఆ యొక్క పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలి. ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఆ బాండ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ ఎస్బీఐలో సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఎస్బీఐ అనేది వీళ్ళ ఈ యొక్క పొలిటికల్ ఏదైతే ఈ యొక్క పార్టీ ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి. అంటే పారదర్శక తీసుకురావడం కోసము ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క బాండ్ లోన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఎప్పుడు తెచ్చారు సార్ అంటే 2018లో తీసుకురావడం జరిగిందండి. సో 2018లో అండి ఈ యొక్క
ఎలక్టోరల్, సో మనకి ఎలక్టోరల్ బాండ్లను తీసుకురావడం జరిగింది. సో ఒకే ఒక్క బ్యాంక్ అంటే దానికి పర్మిషన్ ఇచ్చారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే, వేరే బ్యాంక్ లేదు. సో ఇలా ఉంటుంది. అయితే ఇలా డొనేట్ చేసిన వ్యక్తి పేరుంటుందా ఆ ఎలక్టోరల్ బాండ్ మీద అంటే ఉండదు, గుర్తుంచుకోండి. ఎలక్టోరల్ బాండ్ మీద అతని పేరు ఉండదు. సో జస్ట్ అతను ఏవైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ పార్టీ యొక్క పొలిటికల్ పార్టీ నేమ్ ఉంటుంది. సో అది ఇతను ఆ పొలిటికల్ పార్టీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు. ఆ పొలిటికల్ పార్టీ అక్కడి నుంచి ఎస్బీఐకి డిపాజిట్ చేస్తుంది, అక్కడి నుంచి అమౌంట్ వస్తుంది. లైక్ డీడీ లెక్క అండి. సో మనము డీడీలు చేస్తాం కదా బ్యాంకులో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కాలర్షిప్ కానివ్వండి, లేదా కాలేజీ ఫీజు కట్టాలనుకోండి, లేకపోతే యూనివర్సిటీ ఫీజు కట్టాలనుకోండి, మనం డీడీ చేస్తాం. పలానా నాగార్జున యూనివర్సిటీ పేరు మీదుగా తీస్తాం. తీసినప్పుడు అది మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి బ్యాంకులో సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి అమౌంట్ మళ్ళీ యూనివర్సిటీకి క్రెడిట్ అవుతాయి. అదే ప్రాసెస్ అండి ఎలక్టోరల్ బాండ్స్ అనేవి. అయితే ఇలా ఎంత మొత్తం వచ్చింది మాకు కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అలా చెప్పడానికి కుదరదు అని చెప్పి చెప్తుందండి. అందువల్ల ఈ యొక్క ఐటమ్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. సో ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ అనేవి మరి మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు సార్ పొలిటికల్ పార్టీస్ కంటే? సో జనరల్గా 1000, 10,000, సో lakh, 1 lakh, 10 lakh అండ్ 1 crore. సో మల్టిపుల్ డినామినేషన్స్ ఇవ్వచ్చండి, అంటే ఎంతైనా ఇవ్వచ్చండి. అంటే మ్యాక్సిమం ₹1,00,00,000. సో ఇదేంటి డినామినేషన్ వాల్యూ అంటే ఇలాంటివి ఒకవేళ 1 crore కదండి, మీరు 5 కోట్లు ఇవ్వాలనుకోండి, 5 ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవాలి. ఇలాంటివి 5 తీసుకోవాలి. అంటే ఒక్కొక్క ఫేస్ వాల్యూ కలిగింది ₹1,00,00,000 కదా. సో ఇలాంటివి 5 తీసుకున్నాం అనుకోండి, 5 కోట్లు, అలా 100 కోట్లు, ఎంతైనా సరే అండి, మ్యాక్సిమం లిమిట్ అనేది లేదు, ఎంతైనా మనం తీసుకోవచ్చు, గుర్తుంచుకోండి. అయితే వీటి యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులు సార్ అంటే 15 days అండి. 15 days అంటే ఒక వ్యక్తి ఎస్బీఐ దగ్గర కొన్నాడండి, ఆ బాండ్ కొన్నాడు. అతనేం చేయాలి? ఆ పొలిటికల్ పార్టీ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అట్లా 15 days లోపు చేయాలండి. ఒకవేళ 15 days లోపు చేయకపోతే ఏమవుతుంది సార్ అంటే ఆ బాండ్లో ఉన్నటువంటి అమౌంట్ ఆటోమేటిక్గా పిఎం కేర్స్ అనే ఒక పథకం ఉంది చూసారా, పిఎం కేర్స్లో డిపాజిట్ అవుతాయి. పిఎం కేర్స్లో డిపాజిట్స్ అవుతాయి. వితిన్ 15 daysలో అవి ఆ పొలిటికల్ పార్టీ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ బాండ్స్ని ఎప్పుడు సార్ అంటే అన్ని సందర్భాల్లో ఇవ్వరండి, కొన్ని సందర్భాల్లో ఇష్యూ చేస్తారు సాధారణంగా. సో మనకి ఇక్కడ ఏ మంతుల్లో సార్ వీటిని చేస్తారు అంటే జనవరిలో, ఏప్రిల్లో, జూలైలో అండ్ ఆగస్ట్ ఆర్ అక్టోబర్లో కూడా అండి. అక్టోబర్, సో మనకి అక్టోబర్ ఇలా వీటిని ఇష్యూ చేస్తూ ఉంటారండి. సో ఇలా ఇష్యూ చేస్తూ ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో అండి అక్టోబర్లో కూడా కొన్ని సందర్భాల్లో చేసి ఉన్నాయి. బట్ ఎక్కువగా మాత్రం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్. సో అక్టోబర్ వీటిలో చేస్తూ ఉంటారు. లేదా కొన్ని సందర్భాలలో ఏదైనా ఎలక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా పెట్టొచ్చండి, అప్పుడు కూడా ఇష్యూ చేయొచ్చు. ఒక నిబంధన అంటూ ఏమీ లేదు. సో ఇవి గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇట్లా పొలిటికల్ పార్టీస్కి, సో అన్ని పొలిటికల్ పార్టీస్కి 2022లో ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది సార్ అంటే సో మనకి 1213 కోట్లు రావడం జరిగిందండి. సో మనకి 1213 కోట్లు రావడం జరిగింది 2022లో. ఇలా అన్ని పొలిటికల్ పార్టీస్కి 1213 కోట్లు రావడం జరిగిందండి. సో ఇలా ఒక్కొక్క పార్టీకి ఎంత వచ్చాయి, ఒక్కొక్క పార్టీకి ఎంత ఇచ్చారు, ఎంతెంత అమౌంట్ ఇచ్చారు, అవన్నీ కూడా మనము సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనకి అటార్నీ జనరల్ వి వెంకటరమణి గారు కేంద్ర ప్రభుత్వం తరపున చెప్పడం జరుగుతుందండి. సో దీని మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి. సో ఫర్దర్గా ఏమన్నా వచ్చినప్పుడు దీన్ని మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకొని చదువుకోవాలి. పర్టికులర్గా గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో ఇప్పుడు డిస్కస్ చేసామండి, ఇవన్నీ కూడా 2018లో తీసుకొచ్చారండి. క్యాష్ అయితే 2000 వరకే తీసుకుంటారని, గతంలో 20,000 తీసుకునేవారని. సో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ని ఇష్యూ చేస్తుందని. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్గా గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ IAF పార్టిసిపేట్ ఇన్ ద ఇండియా కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో మనకి కజకిస్తాన్కి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. దాన్నే మనము కాజ్ఇండ్ 2023 అని చెప్పేసి అంటామండి షార్ట్ ఫామ్లో, కాజ్ఇండ్ 2023. మరి దీనికి సంబంధించి ఇలాంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి. లాస్ట్ టైం మనకి SI మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ అనేది భారతదేశం ఏ దేశంతో చేస్తుందని చెప్పేసి అడిగారు. UK కంట్రీతో చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కాజ్ఇండ్ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో అంటామండి, ఇది ఎక్సర్సైజ్ పేరండి. సో కాజ్ఇండ్ అని చెప్పేసి, కాజ్ అంటే కజకిస్తాన్, IND అంటే ఇండియా 2023.
సో ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే 7వ ఎడిషన్ అండి. ఇట్ ఈస్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్, గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్. సో అదేవిధంగా ఇది ఎప్పుడు సార్ జరుగుతుందంటే మనకి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు జరుగుతుందండి. సో ప్రజెంట్ ఆన్ గోయింగ్. సో మనకి ఈ రోజే స్టార్ట్ అయిందండి, అక్టోబర్ 30 నుంచి సో నవంబర్ 11 వరకు జరుగుతుంది. అయితే ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఈ సంవత్సరం అనేది కజకిస్తాన్లో జరుగుతుందండి. సో మనకి కజకిస్తాన్లోని అటార్ అనే ఒక ప్రాంతంలో జరుగుతుందండి. సో మనకి అటార్ అనే ప్రాంతంలో కజకిస్తాన్లోనే జరుగుతుంది. యాక్చువల్గా ఈ యొక్క కాజ్ ఇండ్ ఎక్సర్సైజ్ అనేవి 2016 నుంచి స్టార్ట్ అయిందండి. 2016లో దీనికి ఒక వేరే పేరు ఉండేదండి, ఓల్డ్ పేరు. ఏంటి సార్ అంటే అది ఎక్సర్సైజ్ ప్రబల్ దోస్తిక్ అని చెప్పేసి పేరు ఉండేదండి. సో దీన్ని సెకండ్ ఎడిషన్ నుంచి కాజ్ ఇండ్ ఎక్సర్సైజ్గా పేరు మార్చడం జరిగింది. సో ఇలాంటివి అడుగుతూ ఉన్నారండి, ఎన్నో ఎక్సర్సైజు ఎక్కడ జరిగింది, అదేవిధంగా దాని ఫుల్ ఫామ్ ఏంటి, సో ఓల్డ్ నేమ్ ఏంటి అని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యుద్ధ జ్వాలల్లో భూగోళం అని చెప్పేసి పర్యావరణానికి సంబంధించిన ఐటమ్ అండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు బాగా హీట్ అవుతున్నాయని చెప్పేసి, సో భూతాపం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఎప్పుడెప్పుడో 2016లో ఎక్కువగా ఉందని, మళ్ళీ ఇప్పుడు 2023లో అత్యంత వేడిగా ఉన్నటువంటి సంవత్సరంగా వార్తల్లోకి వచ్చిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం వల్ల ఈ యొక్క కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వాతావరణంలో కలిసి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అని చెప్పేసి, సో నిన్న కరెంట్ అఫైర్స్ కూడా మనం మాట్లాడుకున్నామండి. ఎయిర్ పొల్యూషన్ వల్ల 2019లో లక్షల్లో అంటే దగ్గరగా కూడా లక్షల్లో మరణాలు సంభవించాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఐక్యూ ఎయిర్ ఇండెక్స్ అని చెప్పేసి, సో మనకైతే స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక కంపెనీ అండి, ఒక రీసెర్చ్ ఫర్మ్ అండి. సో వీళ్ళ ప్రకారం బీజింగ్ అనేది మోస్ట్ పొల్యూటెడ్ నగరంగా ఉందని, సెకండ్ ముంబై ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే దీనికి సంబంధించి యుద్ధాల వల్ల కూడా కర్బన ఉద్గారాలు పోటెత్తుతున్నాయట. మీ అందరికీ తెలిసిందే, ఒక పక్క రష్యా ఉక్రెయిన్ వారు, అదేవిధంగా మనకి ఒకవైపు పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ వారు జరుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి వార్ల వల్ల కూడా పర్యావరణానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న సందర్భాలు ఉన్నాయండి. మరి దీనికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయి కన్నా 1.68 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని చెప్పి చెప్తా ఉన్నారు. మామూలుగా అయితే 1.5 డిగ్రీల వద్దే నిలపాలి అని చెప్పేసి అన్ని దేశాలు సంకల్పించడం జరిగిందండి. దాంట్లో భాగంగానే COP27 కానివ్వండి, COP28 సమావేశం కూడా జరగబోతుందండి. 27 జరిగిపోయింది, సో 28 అనేది జరగబోతా ఉంది. రేపు మనకి యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతా ఉంది యుఏఈలో. మరి అక్కడ ఆ యొక్క COP28 సమావేశంలో కూడా ఇలాంటి యుద్ధాల వల్ల కూడా మనకి వాతావరణం పొల్యూట్ అవుతుంది, సో మనకి ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయి, దీని మీద కూడా అక్కడ మాట్లాడాలి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారండి పర్యావరణవేత్తలు. మరి ఇలాంటి యుద్ధాలు కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇవే కాకుండా కూడా మనకి పొల్యూషన్ కూడా బాగా పెరుగుతుంది, వాతావరణం కూడా దెబ్బతింటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇండైరెక్ట్గా కూడా 2 దేశాల మధ్య కాదు, ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నటువంటి మానవాళి ముప్పు అని చెప్పేసి పర్యావరణవేత్తలు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకొని చదువుకోవాలి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ స్కిల్లో లింక్ చేసుకొని చదువుకోవాలి. మరి దీనికి సంబంధించి చూస్తే చూడండి, సో మనకి ఈ ఏడాది ఆగస్టులో అండి 1.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని చెప్పేసి, మామూలుగా అయితే 1.5 డిగ్రీల వద్దే నిలపాలి అని చెప్పేసి ప్యారిస్ వాతావరణ తీర్మానం, సో మనము ఫ్రాన్స్లో జరిగిన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది, కానీ అది నెరవేరలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ వారు, ఇది 2వ సంవత్సరం, మొదటి సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ వారు వల్ల సో దగ్గరగా 270 కోట్ల సో మనకి మోటార్ వాహనాలు విడుదల చేసే ఏవైతే పొల్యూషన్స్ ఉన్నాయో అంత పొల్యూషన్ విడుదలైంది అని చెప్పి చెప్తున్నారు. దగ్గరగా 12 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలైనాయంటండి. ఈ 12 కోట్ల కర్బన ఉద్గారాలు అనేవి సో మనకి 2.70 కోట్ల మోటార్ వాహనాల నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్తో సమానము, CO2తో సమానము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక్క సంవత్సరమే, మరి ఒక సంవత్సరానికి కన్సిడర్ చేశారండి. ఇప్పుడు ప్రజెంట్ 2వ సంవత్సరం జరుగుతూ ఉంది చూడండి. సో దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ఇలాంటి యుద్ధాల వల్ల ఇప్పుడు మనకి రీసెంట్గా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా వీటి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా పొల్యూషన్ జరుగుతూ ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి, సో ఒక బాంబు వేసినప్పుడు ఇలా ఏదైతే మనకి బిల్డింగ్లు పేలిపోవడం, ఇలాంటి నుంచి ఎయిర్ పొల్యూట్ అవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మళ్ళీ వీటిని యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి కదా, అప్పుడు మళ్ళీ సిమెంట్ యూజ్ చేయాలా, అప్పుడు మళ్ళీ ఇటుకలు యూజ్ చేయాలా, అప్పుడు వాటిని తయారు చేయాలంటే మళ్ళీ ఇంధనం కావాలా, మళ్ళీ దాని నుంచి పొల్యూషన్ వస్తుందా, ఇలాంటి కారణాలన్నీ పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారు.
అందువల్ల COP28 సదస్సులో కూడా డిసెంబర్ 30 నుంచి నవంబర్ 12 వరకు UAEలో జరగబోతుంది. సో దీంట్లో కూడా ఎలాంటి విషయాల మీద కూడా మాట్లాడాలని చెప్పేసి పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనము గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో మీ అందరికీ తెలిసిందే COP28 సంబంధించి సో మొత్తము 31 మంది సభ్యులతో కమిటీని వేశారు. ఏ అంశాలు మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి. దాంట్లో మన భారతదేశం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఒకళ్ళు ముఖేష్ అంబానీ, ఇంకొక ఆమె సునీత నారాయణ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం లాస్ట్. అది మొన్న ఏదైతే SI మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగిందండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్లాక్ స్టోన్ చేతికి కేర్ హాస్పిటల్స్ అని చెప్పేసి మనకి ఇవి MOUలో చదువుకుంటామండి. అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో చదువుకుంటాం. బ్లాక్ స్టోన్ అనేది అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అండి. సో మనకి కేర్ హాస్పిటల్స్ అని చెప్పేసి ఇది హెల్త్ రంగానికి సంబంధించినటువంటి ఒక వింగ్. సో వీటిని కేర్ హాస్పిటల్స్ని బ్లాక్ స్టోన్ వాళ్ళు కొనుక్కున్నారట. అయితే ఎంత స్టేక్ కొనుక్కున్నారట అవి చూద్దాం. అదేవిధంగా కేరళకి చెందినటువంటి ఏదైతే మనకి కిమ్స్ హెల్త్ను కూడా ఈ యొక్క బ్లాక్ స్టోన్ వాళ్ళు అండ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి ఏదైతే ఎవర్ కేర్ వాళ్ళు కొన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ మనము ఈ యొక్క కేర్ హాస్పిటల్స్ గురించి చూద్దామండి. సో ఈ యొక్క కేర్ హాస్పిటల్స్ని బ్లాక్ స్టోన్ సో వీళ్ళండి 72.5% కొనుగోలు చేశారు. అంత వాటాను కొనుగోలు చేశారు. మామూలుగా అయితే ఈ యొక్క కేర్ హాస్పిటల్స్ మొత్తం విలువ 6,600 కోట్లు అండి. 6,600 కోట్లు. ఈ 6,600 కోట్లలో సో ఈ యొక్క బ్లాక్ స్టోన్ వాళ్ళు 72.5%, 72.5% అండి. అంటే 5,827, 5,827 కోట్లతో వీళ్ళు కొనుగోలు చేశారండి బ్లాక్ స్టోన్ వాళ్ళు. ఇది ఏంటి సార్ అంటే అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ అండి, ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ. సో అది గుర్తుంచుకోండి. అదేవిధంగా మిలియన్స్లో చెప్పాలంటే $700 మిలియన్ వీళ్ళు కొనుగొన్నారండి. అదేవిధంగా ఈ యొక్క కిమ్స్ హెల్త్ అని చెప్పేసి దీంట్లో ఎవరు ఉన్నారు సార్ అంటే బ్లాక్ స్టోన్ వాళ్ళు $300 మిలియన్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే మనకి ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి ఏదైతే మనకి ఎవర్ కేర్ అనే ఒక సంస్థ అండి, దాన్నే మనము ఈ యొక్క TPG అని చెప్పేసి కూడా అంటాం. ఈ సంస్థ $100 మిలియన్ దాంట్లో ఉన్న స్టేక్ని తీసుకుంది. సో ఈ రెండింటిని కూడా వీళ్ళు ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో ఈ రెండింటికి ఉన్నటువంటి షేర్స్ అంటే అంత అమౌంట్ పెట్టుబడులు పెట్టాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఒక బ్లాక్ స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ MDగా గణేష్ మణి. సో మనకి గణేష్ మణి అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఇక్కడ మొత్తము 3 ఇన్వాల్వ్ అయినాయండి. ఒకటి వచ్చేసరికి ప్యూర్గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి కేర్ హాస్పిటల్స్లో ఏదైతే మనకి ఎవర్ కేర్ అనే దానికి 100% షేర్ ఉంటే దాంట్లో 72.5% అంటే 5,827 కోట్లతో ఈ యొక్క బ్లాక్ స్టోన్ వాళ్ళు కొనుక్కున్నారు. అదేవిధంగా ఈ యొక్క కిమ్స్ హెల్త్ కేరళకి సంబంధించి దీన్ని ఎవరు కొనుక్కున్నారు అంటే స్టేక్ తీసుకున్నారు సార్ అంటే ఈ బ్లాక్ స్టోన్ వాళ్ళు, ఇక్కడ హైదరాబాద్గా పనిచేసే ఎవర్ కేర్ వాళ్ళు. సో ఇన్ని పెట్టుబడులు పెట్టారు. వీళ్ళైతే $300 మిలియన్, అదేవిధంగా వీళ్ళైతే TPG వాళ్ళైతే $100 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరిస్టాపెన్ రికార్డ్ అని చెప్పి చెప్తున్నారండి. ఈ సీజన్లో 16వది అని చెప్పేసి ఇప్పటికే ప్రపంచ డ్రైవర్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఇతను సొంతం చేసుకున్నాడండి. సో ఇతను వచ్చేసరికి రెడ్ బుల్ జట్టు డ్రైవర్ అండి, అంటే ఆ కార్ పేరండి రెడ్ బుల్ అనేది. సో మెక్సికో గ్రాండ్ ప్రీ విజేతగా నిలవడం జరిగిందండి. సో ఇతను నిన్న మెక్సికో గ్రాండ్ ప్రీ అని చెప్పేసి దాంట్లో విజేతగా నిలవడం జరిగింది. సో ఈ యొక్క వెరిస్టాపెన్ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సార్ అంటే బెల్జియం కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, గుర్తుంచుకోండి. సో సింపుల్గా మనకి మెక్సికో గ్రాండ్ ప్రీ విజేత ఎవరు అని చెప్పేసి అడుగుతారు. సో మనకి వెరిస్టాపెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతను బెల్జియం కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో గత ఏడాది మొత్తం 15 రేసులు విన్ అయ్యాడండి. గత ఏడాది అంటే 2022లో సో మొత్తం చూసినట్లయితే 15 రేసులు గెలుపొందాడు. సో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇది 16వ రేస్ అండి. ఇది 16వ రేసు మెక్సికో గ్రాండ్ ప్రీ. ఓవరాల్గా ఇప్పటి వరకు మొత్తము 51 విజయాలు సాధించాడండి ఇతను. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఫ్రీ వీసాస్ ఫర్ ఇండియన్స్ టు బూస్ట్ టూరిజం. సో ఇటీవల కాలంలో ఏ దేశము వీసా ఫ్రీగా అంటే వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు మా దేశానికి పర్యాటకానికి వస్తే అని చెప్పేసి ఒక కంట్రీ అనేది ఇండియాకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం 7 దేశాలకు ఇచ్చింది. ఆ 7 దేశాల్లో ఇండియా కూడా ఉంది. అది ఏ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఏ కంట్రీ అండి? ఎస్, మీ అందరికీ తెలిసిందే, దట్ ఈజ్ శ్రీలంక. శ్రీలంక దేశము ఇటీవల కాలంలో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. రైట్.
ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఎగ్జామ్ ముందు కాదండి, ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా 1 అవర్ కేటాయించండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.